సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అందరం కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకసారి గట్టిగా, రెండవసారి చెప్దాం. దేవుని సన్నిధిలో మనం అందరం ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. మనకు ఊపిరిచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. అన్నిటికంటే శ్రేష్టమైంది ఊపిరి. ఈ ఊపిరి ఇచ్చాడు. ఆ తర్వాత రెండవది, అన్నిటికంటే ప్రాముఖ్యమైంది రక్షణ ఇచ్చాడు. అందరూ కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాంటి గొప్ప దేవుని సన్నిధిలో మనం అందరం ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవునికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎవరైనా సరే ఒక ఇంజెక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ కనిపెడితే బాగుంటుంది అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉండేది ఒకప్పుడు నాకు. ఏం ఇంజెక్షన్ అంటే, ఏం ట్యాబ్లెట్ అంటే, ఒక్కసారి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మరణము అనేది లేకుండా ఉండేటటువంటి ట్యాబ్లెట్ ఒకటి ఉంటే, ఒక ఇంజెక్షన్ కనిపెడితే ఇక మనిషికి మరణమే లేదు అనే ఇంజెక్షన్ కానీ ఒకవేళ ఎవరైనా కనిపెడితే ఎంత అద్భుతంగా ఉంటుందా అని అనిపించింది నాకు. కానీ అది కనిపెడితే ఈ భూమి సరిపోద్దా అనేది ఆలోచన చేస్తే మళ్ళీ పెద్ద సమస్య. పండే పంట సరిపోద్దా, అది సమస్య. అలాగే దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు. యుగ యుగాలు సదాకాలం జీవించట ఎట్లు అనే అంశాన్ని గురించి మీతో మాట్లాడాలని కోరుతున్నాను. ఎల్లప్పుడూ బ్రతికే ఉండడం అంటే ఎట్లా అనే దాని గురించి, హౌ టు లివ్ ఫర్ ఎవర్, సదాకాలము జీవించడం ఎట్లు. ఈ విషయాన్ని మనం చూస్తే సదాకాలం జీవించాలంటే, ఎల్లకాలం మనం జీవిస్తూనే ఉండాలంటే ఎలాగా? ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే దేవుని మూలముగా పుట్టినవాడై ఉండాలి. ఆ వ్యక్తి దేవుని ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి. ఆ వ్యక్తి దేవుని మూలముగా పుట్టినవాడై ఉండాలి, దేవుని ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను గైకునేవాడిగా ఉండాలి. ఆ తరువాత లోకాన్ని జయించేవాడిగా ఉండాలి, పాపాన్ని జయించేవాడిగా ఉండాలి. నీళ్ళ ద్వారాను, రక్తం ద్వారాను, ఆత్మ ద్వారాను జన్మించినటువంటి వారమై దేవుని మహిమార్థమై జీవించేటటువంటి వారిగా మనం ఉండాలి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని బిడ్డలారా, దీస్ థింగ్స్ ఐ హావ్ రిటన్ టు యూ who believe in the name of the Son of God, that you may know that you have eternal life, and that you may continue to believe in the name of the Son of God. దేవుని వాక్య భాగములో మనం చూస్తే ఈ జీవము గల దేవుడు, ఈ ప్రేమ గల దేవుడు, ఈ జాలి గల దేవుడు మనందరం కూడా నిత్య జీవాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక విశ్వాసి జీవితంలో అతడు ఎల్లవేళలా జీవిస్తూనే ఉండాలంటే, నెంబర్ 1, ద గ్రోత్ ఆఫ్ ద బిలీవర్, విశ్వాసి ఎదుగుదల. ఏ విధంగా అతడు ఎదగాలి? మొదటి యోహాను 5:12, 13 వచనాలు, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారు. కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, అంగీకరింపనివాడు జీవము లేనివాడు. ప్రపంచంలో రెండు గుంపులు ఉన్నాయి. ఈ 2 గుంపుల్లో ఒక గుంపు ఏంటంటే అంగీకరించువారు, రెండో గుంపు ఏంటంటే అంగీకరించనివారు. 2 గుంపులు, జీవము కలిగిన వారు, జీవము లేనివారు. ఏమండి, జీవము లేనివారుగా ఉండడం అనేది మంచిదా? కాదు కదా. జీవము కలిగిన వారిగా ఉండడం అనేది మంచిది కదా. మరి జీవము కలిగిన వారిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని కుమారుడైన యేసు క్రీస్తును అంగీకరించాలి. కుమారుని అంగీకరించకపోతే జీవము లేదు, కుమారుని అంగీకరిస్తే ఏముంది? జీవముంది. ఎలాగా దేవుని పిల్లలమయ్యా
ఆయన అంగీకరించడం ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నమ్మటం ద్వారా, ఆయన మీద ఆనుకోవటం ద్వారా, ఆయన మీద ఆధారపడటం ద్వారా, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన మనమందరం కూడా దేవుని కృపను బట్టి ఆయన పిల్లలయ్యే కృప మనందరికీ దయచేశాడు. అయితే కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు మీకు పెడుతున్నాను. అదేం పేరో తెలుసా? మీరందరూ కూడా నాకు ప్రియమైన పిల్లలు. దేవుడు అన్నాడు, మీరందరూ కూడా నాకు ప్రియమైన. ఏ రోజు కూడా నా ప్రియమైన కుమార్తె అని మా అమ్మ అనలేదు, నా ప్రియమైన కుమారుడు అని మా డాడీ అనలేదు. అంటే వాళ్ళకి నువ్వు ప్రియమైన వ్యక్తిగా కాదా అనేది పక్క పెడితే, దేవునికి నువ్వు చాలా ప్రియమైన వాడవు, ప్రియమైన దానవు, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డవు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ పిల్లలందరూ కూడా పుట్టిన పిల్లలు పుట్టినట్టే ఉంటే ఎంత బాగుంటుంది కదా అని ఎవరైనా అంటారా? అన్నీ అనరు. అందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? ఎదగాలి, ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అని ఎఫెసీ 4:15 అంటున్నాడు. మనమందరం కూడా ఎదగాలి. మనమందరం విశ్వాసులందరూ కూడా ఏం చేయాలంటే ఎదగాలి. దేవుని బిడ్డలారా, ఎవరిలా ఉండడానికి ఎదగాలి? ఎవరి పిల్లలం? యేసయ్య పిల్లలం. అయితే ఇప్పుడు మనం అందరం కూడా క్రీస్తు పిల్లలం. అయితే క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము. అన్ని విషయాల్లో అంటే మాటలో, క్రియలో, చూపులో, ప్రవర్తనలో, అన్నిట్లో కూడా మన యేసు ప్రభువారే ఉండడానికి మనం ఎదగవలసిన వారిగా మనం ఉన్నాం. దేవునితో సమయం గడపకుండా మనం ఎదగలేం. కాబట్టి అందుకని ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలంటే వీధిగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. వీధిగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే అది కేవలం 20 పీపుల్కి, 30 పీపుల్కి, 100 పీపుల్ కాదు. ప్రేయర్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. ప్రార్థన అంటే అందరికీ, వాక్యం అంటే అందరికీ. ఈ యొక్క మధ్యలో జరిగేటటువంటి ఆరాధనలు అందరికీ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అందరికీ, మిడ్ నైట్ ప్రేయర్ అందరికీ, ఆల్ నైట్ ప్రేయర్ అందరికీ. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఏం చేయాలంటే అందరం కలిసి సంఘటితమై మనమందరం కూడా విశ్వాసము సదాకాలం జీవించాలంటే ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక రెండో విషయానికి వస్తున్నాను. దేవుని బిడ్డలారా, బ్లెస్సింగ్స్ ఆఫ్ ది బిలీవర్, విశ్వాసి ఆశీర్వాదములు. ఈ విశ్వాసికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాలను గురించి మనం చూస్తే 1 యోహాను 5:13 దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. మీరందరూ కూడా నిత్య జీవం కలిగినటువంటి వారు. ఇక్కడ కొంతమంది వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇందాక 3 వ్యక్తులను జ్ఞాపకం చేశా. 1 సమూయేలు, 2వది బాప్తిస్మం ఇచ్చే యోహాను, 3వది పౌలు. ఇప్పుడు కూడా కొంతమంది వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తా. ఈ వ్యక్తుల జీవితాలు మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు జీవితంలో మనం చూస్తే అతడు ఏం చేశాడు? ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడై విత్తనాలు వేసి ఏం చేశాడు? విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందాడు. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. కాబట్టి ఇస్సాకు కరువు కాలంలో విత్తనం వేశాడు. విత్తనం వేయటం కష్టమా సులువా అంటే అది సులువు అని చాలామంది అనుకుంటున్నారు. కాదు, చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే కరువు కాలం, ఆకలి అవుతుంది. ఆ విత్తనాలు ఆహారానికి ఉపయోగపడతాయి. కానీ నాటితే, విత్తితే వాటి ద్వారా ఫలితం వస్తుంది. నోరు కట్టుకొని విత్తనం వేయటానికి భూమి చదును చేసి, రాళ్ళు ఏరేసి, ప్రతి విధమైనటువంటి ముళ్ళు తీసివేసి, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు దున్ని ఎరువేసి, ఆ తరువాత విత్తనాలు వేసి, విత్తనాలు మళ్ళీ మొలకెత్తాలంటే దేవా వర్షం పంపించు, లేదా దానికి నీళ్లు పోసి ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయానికి మనం వస్తే నీళ్లు పోసి విత్తనాలు మొలకెత్తేటట్టుగా చేసి, వ్యవసాయకుడు మొలకెత్తున వాటి చుట్టూ కంచె వేసి వాటిని ఎదిగేటట్టు చేసి, ఏ విధమైనటువంటి చీడ రాకుండా చూసి, పురుగు రాకుండా చూసి, దాన్ని ఎదుగుతూ 4 నెలలు 6 నెలలు పంట తీరును బట్టి కాపాడుకుంటూ వచ్చి, ఏ విధమైనటువంటి జంతువులు దానిలో రాకుండా అహర్నిశలు కష్టపడితే వచ్చేది పంట.
ఆ పంటను దేవుడు ఆ సంవత్సరం ఆ విత్తనం వేసిన ఇస్సాకును చూచి 100 అంతులు ఫలం దేవుడు దయచేశాడు. దేవుని బిడ్డలారా, 100 అంతులు, 60 అంతులు, 30 అంతులు మన దేవుడు ఆశీర్వదించాలని చూస్తున్నాడు. విత్తనం వేసిన వారికే ఆశీర్వాదం. 2 రకాలుగా విత్తవచ్చు. ఒకటి, ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో విత్తవచ్చు. ఆత్మ నుండి విత్తువాడు నిత్య జీవం అనే పంటను కోస్తాడు. శరీరం నుండి విత్తువాడు క్షయము అనే పంటను కోస్తాడు. ఆత్మ నుండి విత్తేవాడు నిత్య జీవం అనే పంటను కోస్తాడు. అంటే యుగ యుగాలు అతను బ్రతికి ఉంటాడు. ఓబేదెదోము ఇంటిలో ఏం జరిగిందో తెలుసా? ఓబేదెదోము ఇంటిలోనికి దేవుని మందసం తీసుకుని రాబడింది. ఆ మందసం తీసుకుని రాబడినప్పుడు ఆ 3 నెలల పాటు ఓబేదెదోము ఇంటిలో దేవుని నిబంధన మందసం ఉంది. ఈ నిబంధన మందసం గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలో ఉంది. మందసములో ఏముంది? 3 విషయాలు. ఒకటి, మన్నా గల బంగారు పాత్ర. రెండవది, చికరించిన అహరోను చేతి కర్ర. మూడవది, ఆజ్ఞల పలకలు. ఈ 3 కూడా మందసములో ఉన్నాయి. మందసం మీద కరుణాపీఠం ఉంది. మందసం మీద కెరూబులు ఉన్నారు. మన్నా అనగా యేసు ప్రభువారు, అహరోను చేతి కర్ర అనగా ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు. అలాగే ఆజ్ఞల పలకలు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే వాక్యం ఎవరు అనగా యేసు ప్రభువారే. అయితే యేసు ప్రభువారు ఎవరి ఇంటిలోనైతే ఉంటాడో, ఎవరి జీవితంలోనైతే ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రధాన యాజకుడైనటువంటి ఆ యాజకునికి మనమందరం యాజకత్వం చేస్తామో, అనగా ప్రజల పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పక్షంగా ప్రజల దగ్గరికి వచ్చి ఎవరైతే యాజకత్వాన్ని జరుపుతారో అలాంటి వారిని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన దగ్గరికి వచ్చినటువంటి వారితో ఆయన ఏమన్నారంటే, రండి రండి రండి, మీరందరూ కూడా వచ్చి కూర్చోండి, అందరూ కూడా 50 మంది చొప్పున వరుసగా కూర్చోండి అని అన్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను పట్టుకున్నాడు. 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఈ యొక్క రొట్టెలు చేపలు చిన్నవాడి చేతిలో ఉంటే అవి 5, చిన్నవాడి చేతిలో ఉంటే ఆ చేపలు 2. యేసయ్య చేతులకు రాగానే, when he started blessing this loaves and fish, God started multiplying. దేవుడు వాటిని విస్తరింప చేయడం ప్రారంభించాడు. ఆ రోజు నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఇంకో 10,000 ఉంటే ఇంకా మల్టిప్లై అవుతాయి, ఇంకో 30,000 ఉంటే ఇంకా మల్టిప్లై అవుతాయి, ఒకవేళ 1,00,000 ఉంటే మల్టిప్లై అవుతాయి. అంటే దేవుని బిడ్డలారా, God is a God of multiplication. విస్తరింప చేసే దేవుడు, వృద్ధి పొందించే దేవుడు. మన దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, తను నమ్మి తన సన్నిధిలో కూర్చున్న ప్రతి వారిని కూడా ఆశీర్వదించడానికి సమర్థుడైన సామర్థ్యం కలిగిన దేవుడు. We are remembering Jesus Christ. Because of that we are taking part in communion. ఈ యొక్క ప్రభు యొక్క శరీరములు రక్తములో మనం పాలుపంపులు పొందుతున్నాం. ఎందుకు పాలుపంపులు పొందుతున్నామంటే, నేను వచ్చు వరకు దీన్ని చేయండి అని చెప్పాడు. ప్రభు శరీరములో ప్రభు రక్తములో పాలుపంపులు పొందే మనము యుగ యుగాలు జీవించేటటువంటి కృప సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనందరికీ ఫ్రీగా ఇచ్చాడు. అందుని బట్టి ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక చివరిగా, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద బిలీవర్? విశ్వాస యొక్క భవిష్యత్తు ఏంటి అనేటటువంటి మాట దగ్గరికి వస్తే, దేవుని కుమారుని నామమందు, ఇది 1 యోహాను 5:13, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి మీరు నిత్య జీవం గలవారు. ఎలాంటి జీవం కలిగినటువంటి వారంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటినట్టుగా, దేవుని ప్రజలమైనటువంటి మనము మరణము అనేటటువంటి సముద్రాన్ని, మరణము అనేటటువంటి నదిని దాటి జీవము అనే యేసుక్రీస్తులో మనం అడుగు పెట్టడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందరూ బట్టి అందరూ కూడా చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకాశం భూమి గతించినా నా మాటలు ఎన్నడూ కూడా గతించవు. ఆకాశం గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ ఏమి గతించవో తెలుసా? నా మాటలు గతించవు. ఆకాశం గతించవచ్చు,
భూమి గతించవచ్చు, కానీ ఆకాశం చూసే ఆకాశం గతిస్తుంది, భూమి గతిస్తుంది, మాటలు గతించవు. మత్తయి సువార్త 24:35, Matthew chapter 24 verse 35, heaven and earth will disappear, but my words will never disappear. Heaven and earth will disappear, but my words will never disappear. దేవుని బిడ్డలారా, మీరు ఆకాశం గతిస్తుంది, భూమి గతిస్తుంది, కానీ నా మాటలు గతించవు. ఈ ఆకాశాన్ని భూమిని నమ్ముకుని ఆకాశానికి ఒక దండం పెట్టి భూమికి ఒక దండం పెట్టి దానికోసం బతుకుతున్నటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఎలా బతుకుతున్నారంటే, ప్రకటన 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. దేవుని బిడ్డలారా, పిరికివారు నరకానికి వెళ్ళిపోతారు. విశ్వాసులు కాదు, అవిశ్వాసులు వెళ్తారు, అసహ్యులు వెళ్తారు, నరహంతకులు వెళ్తారు, వ్యభిచారులు వెళ్తారు, మాంత్రికులు వెళ్తారు, విగ్రహారధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గుండములో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది 2వ మరణం. He who does the will of God will remain forever. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకమును దాని ఆశ గతించి పోవును, కానీ దేవుని చిత్తాన్ని జరిగిస్తే మనం నిరంతరం నిలుస్తాం. దేవునికి స్తోత్రం. 2 ఇళ్ళు ఉన్నాయి. ఒకటి ఇసుక మీద కట్టిన ఇల్లు ఉంది, 2వది బండ మీద కట్టిన ఇల్లు ఉంది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు నిలిచే మాటలు విని, నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాని కురిసెను, వరదలు వచ్చెను, కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. దేవుని బిడ్డలారా, కొన్ని ఇళ్ళు ఏమవుతాయో తెలుసా? పాడుబడిపోయిన ఇళ్ళుగా ఉంటాయి. కొన్ని ఇళ్ళు ఏ విధంగా ఉంటాయంటే నివాసులు లేనిటువంటి ఇళ్ళుగా ఉంటాయి. దేవుని దయ వల్ల మనందరం కూడా ఈరోజు ఎలాంటి ఇల్లుగా ఉండాలంటే, ఎంతో అద్భుతంగా కట్టబడినటువంటి ఇసుక మీద కట్టినటువంటి ఇంటి వల్లే మనం ఉండకూడదు. ఈ పిక్చర్ ఒకసారి మనం చూద్దాం. ఇసుక మీద కట్టినటువంటి ఇంటి పిక్చర్ని ఒకసారి చూడండి. చాలా చక్కగా అందంగా అనిపిస్తుంది. దాంట్లో ఎవరైనా ఉండి పక్కనే చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, ఎవరైనా ఉండడానికి ఇష్టపడతారు. కానీ వరదలు వచ్చేసినాయి, ఏమైపోయిందో తెలుసా? నెక్స్ట్ దాని పరిస్థితి ఏమైపోయిందో చూడండి. గాలి విసిరి దాని మీద కొట్టిన మొత్తం పడిపోయింది. ఇలాంటి ఇల్లుగా మనం ఉండకూడదు, పడిపోయే వాళ్ళగా ఉండకూడదు. చూడండి, బండ మీద కట్టినటువంటి ఇల్లు చూసారా ఎంత బాగుందో? బండ మీద కట్టినటువంటి ఇల్లు వంటి వారిగా దేవుని మాట విని దాని ప్రకారం చేసేవాళ్ళు బండ మీద ఇల్లు కట్టినటువంటి వారుగా ఉంటారు. అలాగే జీవజల నది ఒడ్డున ఉన్న వాళ్ళుగా ఉంటారు. ఆ వృక్షములు ఫలాలు నెలకు కాపు కాసే ఆ ఫలాలు ఉండే దగ్గర ఉంటారు. ఆ వృక్ష ఫలాలు ఉన్నటువంటి పట్టణానికి హక్కు గలవారుగా దాంట్లో ప్రవేశిస్తారు. తమ వస్త్రాలు ఉదుక్కుని అక్కడ ప్రవేశిస్తారు. ప్రవేశించిన వారు జ్యోతుల వలె ప్రకాశిస్తూ దేవుని రాజ్యములో వాళ్ళు నిరంతరము సూర్యుని వలె తేజరిల్లుతూ ఉంటారు. అలాంటి భవిష్యత్తును దేవుడు మనకిచ్చాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను ఏంటంటే, హౌ టు లివ్ ఫర్ ఎవర్. సదాకాలం జీవించాలంటే ఏం చేయాలి? వీ షుడ్ హ్యావ్ ఎ గ్రోత్. మనందరికి కూడా ఏం కావాలంటే ఎదుగుదల కావాలి, ఎదగాలి. 2వది, వీ మస్ట్ రిసీవ్ హిస్ బ్లెస్సింగ్స్. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మన కొరకే మనం పొందాలి. ఆ తర్వాత ఫ్యూచర్ ఆఫ్ ద బిలీవర్, విశ్వాస యొక్క భవిష్యత్తు ఏంటండి? దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన రాజ్యం. అన్నీ సంపాదించుకుని ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంటే మనకేం ప్రయోజనం? సంఘంలో పేరు సంపాదించుకోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ ఇఫ్ యు లూజ్ ద ఇటర్నల్ లైఫ్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని మనం కోల్పోతే మనం ప్రమాదంలో పడిపోతాం. కనుక ఈరోజు ఎప్పుడు మీరు చిరకాలం, మీరందరూ కూడా చిరకాలం, ఎల్లకాలం, శాశ్వత కాలం మీరందరూ కూడా బ్రతికే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. We will going to live forever. You will going to live forever because you trusted the word. You will going to live forever.
మీరు ఎన్నటికి జీవించే ఉంటారు. అలాగా దేవుని కృప మీకు, నాకు, మనందరికీ దేవుడు దయచేయాలని, మనం అందరం కూడా ఎదగటానికి, ఆశీర్వదించబడ్డానికి, ఆ తర్వాత భవిష్యత్తును, మంచి భవిష్యత్తు కలిగిన విశ్వాసులుగా మనం బ్రతకటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును కాక. ప్రార్థన చేసుకుందాం. తిరిగి మరలా ఈ వాక్యం దగ్గరికి వచ్చేస్తున్నాను ప్రభువా. తిరిగి మరలా ప్రార్థనలోకి వచ్చేస్తున్నాను ప్రభువా. తిరిగి మరలా సహవాసంలోకి వచ్చేస్తున్నాను తండ్రి. విశ్వాసిగా నేను ఎదుగుతూ, ఆశీర్వదించబడుతూ, అద్భుతమైన భవిష్యత్తు కలిగినటువంటి విశ్వాసిగా ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ సహాయం మాకు దయచేయి. ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప ఆశీర్వాదం దయచేయి. ఎందరో బిడ్డలు వైరల్ ఫీవర్స్తో, సీజనల్ చేంజ్ వల్ల కలిగేటటువంటి కోల్డ్, కాఫ్, వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్రభువా. వారిని స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. మిగతా వారెవరు కూడా ఈ కంజక్టివైటిస్ బారిన పడకుండా, ఆయన ఫీవర్ బారిన పడకుండా, రకరకాలైనటువంటి విష జ్వరాలు, ఆయన ఇలాంటి జ్వరాలు బారిన పడకుండా అందరిని కాపాడండి దేవా. వృద్ధులను కాపాడండి నాయన, స్త్రీలను కాపాడండి, పురుషులను కాపాడండి, నడి ప్రాయంలో ఉన్నవారిని కాపాడండి. ఎవరికి ఏ విధమైన ప్రమాదం జరగకుండా అందరినీ నీ కాపుదల క్రిందకు తీసుకుని రండి. మీరు మంచి దేవుడు తండ్రి. నీతో సహవాసం కలిగి నీలో ఎదగటానికి, నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించడానికి సహాయం చేయి. నిశ్చయంగా బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా నాయన. నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ సహాయమైన బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు తండ్రి, గొప్ప కార్యాలు చేయండి. నీ కృపా సమాధానం అందరికీ దయచేసి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్.